ప్రధాని మోదీ నివాసంలో ప్రస్తుతం కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. తాజా పరిణామాలను మోదీకి వివరించారు అధికారులు. నిన్నటి నుండి పాక్ దాడులు, అలానే భారత్ యొక్క ప్రతి దాడులు, మిసైల్స్, డ్రోన్లను కూల్చివేత, అలానే ఇటు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, వీటన్నింటిపై ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో ఒక కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. తాజా పరిణామాలను మోదీకి వివరించారు అధికారులు. నిన్నటి నుండి పాక్ ఎలాంటి దాడులు జరిపింది, దానికి భారత్ ఎలా ప్రతిఘటించింది అన్న విషయంపై ప్రధాని మోదీకి త్రివిధ దళాధిపతులు వివరిస్తున్నారు. ప్రస్తుతం మోదీకి అధికారులు వివరిస్తూ వస్తున్నారు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, ప్రధాని మోదీ నివాసంలో ప్రస్తుతం ఒక కీలక సమావేశం జరుగుతోంది. ఆల్రెడీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు త్రివిధ దళాలకు. ప్రస్తుతం ఉన్నతాధికారులు బ్రీఫింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సో అక్కడ ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. యుద్ధ సన్నద్ధతకు సంబంధించి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిన్న రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు, పాక్ డ్రోన్లు, మిసైళ్లతో భారత సైనిక పోస్టులపైన అలాగే ప్రజావాసాలపైన టార్గెట్ చేయడం, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రస్తుతం ప్రధానితో చర్చిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అలాగే ఆర్మీ చీఫ్ ఇటు ద్వివేదితో పాటుగా ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్, అలాగే దినేష్ త్రిపాఠి అడ్మిరల్ నావల్ చీఫ్, ఈ నలుగురు కూడా ప్రస్తుతం ప్రధానితో సమావేశమయ్యారు. పూర్తిగా త్రివిధ దళాలు ఈ సరిహద్దు భద్రతను కాపాడడంలో ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయి, అలాగే పాక్ ఎటువంటి వ్యూహాలని అవలంబిస్తుంది. మనం ఇంతకు ముందే రక్షణ విదేశాంగ అధికారుల మీడియా సమావేశంలో చూసాం. సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ని అడ్డుగా పెట్టుకుని 300-400 డ్రోన్లతో, అవి కూడా టర్కిష్ డ్రోన్లు, వాటితో కూడా తక్కువ వాల్యూ గల డ్రోన్లతో భారత మిసైల్ వ్యవస్థని దుర్వినియోగం చేసే విధంగా, భారత ముఖ్యంగా అమ్యునిషన్స్ని టెస్ట్ చేసే విధంగా వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. సో పాక్ వ్యూహాలను ఏ విధంగా తిప్పికొట్టాలి, అలాగే ఇప్పుడు ఇటు ఉరి సెక్టార్లో జమ్మూ కాశ్మీర్లో ఆల్రెడీ సైరన్లు మోగుతున్న పరిస్థితి ఉంది, మనకు సమాచారం అందుతుంది. అక్కడ కాల్పులు కూడా మొదలైనట్లుగా తెలుస్తుంది. సో వాటిని ఏ విధంగా ఇప్పటికే భారత సైనిక బలగాలు కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి, పాక్ గట్టి గుణపాఠం చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. సో ఈ యుద్ధ పరిణామాలు, అలాగే దేశ భద్రత, సమగ్రత, అలాగే రక్షణ వ్యవహారానికి సంబంధించిన అంశాలు, అలాగే ఇంకా డిఫెన్స్ ఫోర్సెస్ ఎటువంటి ముఖ్యంగా లెవెల్ బై లెవెల్ వార్ ఎస్కలేట్ అవుతూ ఉంటుంది. ఇది మిడ్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎయిర్ ఇటు మిసైల్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా అటాక్స్ చేస్తున్నారు. దీని తర్వాత యుద్ధ ట్యాంకర్లు, అలాగే క్షిపణులు, ఈ విధంగా ఫుల్ లెంత్ వార్ చేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. సో ప్రస్తుతం పాక్ ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తుంది, దానికి దీటుగా భారత్ ఎటువంటి వ్యూహాలను అనుసరించాల్సి ఉంది, భారత రక్షణ వ్యవస్థలో త్రివిధ దళాల సమన్వయంతో ఏ విధంగా పనిచేస్తున్నాయి, సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానికి త్రివిధ దళాలు అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బ్రీఫింగ్ ఇస్తున్నారు. దీని తర్వాత ఈరోజు కూడా ఇటు ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా రెండు దేశాల మధ్య కూడా ఉద్రిక్తకర పరిస్థితులు, అలాగే ప్రతి దాడులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎస్ గోపి కృష్ణ.